హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. ఎవరు ఈసారి ఎవరు వచ్చారు? మీకు మోటివేషన్ ఇవ్వడానికి, మీకు స్ట్రాటజీ సజెషన్స్ చెప్పడానికి ఎవరు వచ్చారు అనుకుంటున్నారా? ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ ప్రహర్ష. ప్రహర్ష, హీఈస్ ఎ సౌత్ జోన్ టాపర్. At present, he is working as an assistant general cadre, Food Corporation of India. I have known him for several years అండి. చాలా స్టూడియస్గా, ప్యాషనేట్గా చదివేవారు. అయితే ఈయన చదువు, ఈయన జాబ్ అక్కడికే పరిమితం అయిపోకుండా మన ఏఆర్ పాఠశాల ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్పుట్స్, అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, ఆయన ఎట్లాగా మరి చదవడం జరిగింది, ఎలాగ అన్ని ఎగ్జామ్స్ కవర్ చేశారు, ఎలాగ ఓవర్కమ్ అయ్యారు అనేది మీకు ఈ వీక్ మీకు ప్రహర్ష చెప్తారు. ఓకేనా? సో లెట్ us వెల్కమ్ హిమ్. మిస్టర్ ప్రహర్ష, ఓవర్ టు యూ. హలో సార్. హాయ్ ప్రహర్ష, హౌ ఆర్ యూ? బాగున్నారమ్మా? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. అయితే మీ గురించి ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చాను. మీరు సౌత్ జోన్ టాపర్ కింద వచ్చారని కూడా చెప్పాను. అండ్ మీరు సౌత్ జోన్ టాపర్ కింద చెప్పడం, నేను ఇంకో పాయింట్ మర్చిపోయాను. మీరు ఈ సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి ఈయనకి. యా, అయితే మరి ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం ఈయన చదివారా, లేకపోతే ఈయనకి ఆయన చదువు, ఆయన రాసిన ఎగ్జామ్ వల్ల ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, అసలు ఎలా చదివారు అనేది అంతా జీరో ఇన్ చేయక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటో చెప్తారా హర్ష? సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ సార్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో చేశాను. నేను 2014లో పాస్ అవుట్ అయ్యాను సార్. నేను అప్పటి నుండి నాది ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్ లోనే ఉన్నాను. నేను ఎప్పుడు మధ్యలో ఏం జాబ్ చేయలేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోనే అది ఫస్ట్ జాబ్ సార్. ఫస్ట్ జాబ్. సో మీరు చేసింది బీటెక్, రైట్? ఓకే సార్, బీటెక్. ఇంకా మాస్టర్స్, పిహెచ్డీలు ఏమీ చేయలేదు? ఏం లేదు సార్, బీటెక్ అయిపోగానే ఇంకా ప్రిపరేషన్ సైడ్ వచ్చేసాను. ఓకే, వెరీ నైస్. ప్రిపరేషన్ స్టైల్కి వచ్చేసారు. ఓకే, అసలు ఏంటి మీ ప్రిపరేషన్, ఏమేంటి అంటే ఇవేనా మీరు షేర్ చేసినవి? ఓకే. కాదు సార్, ఫస్ట్ నేను బీటెక్ అయిపోయిన తర్వాత నేను వచ్చింది యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వచ్చాను నేను అప్పుడు. ఓకే, వెరీ నైస్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఒకటి 2 ఇయర్స్ తర్వాత అప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసేసి బ్యాంక్స్ కి అండ్ ఎస్ఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ అన్నిట్లో ఎస్బీఐ ఇంటర్వ్యూకి 2 times వెళ్ళాను, ఐబీపీఎస్ ఇంటర్వ్యూకి 1 time వెళ్ళాను. ఎస్ఎస్సి 2018 ఇప్పుడు లాస్ట్ స్టేజ్ అవుతుంది. అండ్ 2019లో కూడా మంచి స్కోర్ వచ్చింది. అండ్ ఐబీ కూడా ఏసీఐఓ పోస్ట్ కి నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. ఎస్ ఎస్, మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళారు, అది నాకు తెలుసు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏమైంది, ఇప్పుడు ప్రాసెసింగ్ లో ఉందా? 2018 ప్రాసెసింగ్ లో ఉంది సార్, 2019 కూడా అవుతుంది సార్ ప్రెసెంట్. అవుతుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ హర్ష. ఐ విష్ యూ గుడ్ లక్. యా, సో ఐబీపీ ఫస్ట్ యూపీఎస్సి కోసం వచ్చారు, తర్వాత ఐబీపీఎస్, దాని తర్వాత ఎస్బీఐ, దాని తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాయడం, 2018 and 19 రిజల్ట్ ఇంకా ప్రాసెసింగ్ లో ఉండడం, ఐబీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం. ఓ మై గాడ్, అయితే మీరు యూపీఎస్సి నుంచి మొదలుపెట్టి అన్ని కవర్ చేసేసినట్టున్నారు. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టే సార్ మొత్తం ఎగ్జామ్స్. అన్నిటికీ ఓన్లీ ఎక్సెప్ట్ టెక్నికల్ సైడ్స్ కాకుండా బీటెక్ సబ్జెక్ట్స్ అవి కాకుండా జనరల్ సబ్జెక్ట్ అయితే మొత్తం అన్ని ఎగ్జామ్స్ టచ్ చేశాను సార్. ఎస్ఐ కూడా, ఎస్ఐ ప్లస్ రైల్వేస్ అన్ని. ఓకే, ఎస్ఐ రైల్వేస్ కూడా అయిపోయినాయి. అయితే ఒక చిన్న మీ సీక్రెట్ షేర్ చేయాలి మాకు. ఏంటి అంటే, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు యూపీఎస్సి లెవెల్లో ప్రిపేర్ అయ్యారా అన్నిటికీ, లేకపోతే ఏ స్ట్రీమ్ కి ఆ స్ట్రీమ్ సెపరేట్ గా చదువుతూ ఉండేవాళ్ళ సిలబస్ చూసుకుంటూ? ప్రజెంట్ యూపీఎస్సికి నా సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల నేను అలా వెళ్ళాను. దాంట్లో యాక్చువల్లీ ఆప్టిట్యూడ్, జనరల్ ఆప్టిట్యూడ్ లాగానే వీటికి ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో అయితే 2016 నుండి స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామ్, అప్పుడే యాక్చువల్లీ కాంపిటీషన్ అనేది చాలా పెరిగింది. అంతకు ముందు నాకు అసలు ఈ ఎగ్జామ్స్ ఉంటాయని కూడా తెలియదు. 2014 ఆ టైంలో ఎస్ఎస్సి అని, బ్యాంక్స్ అని ఎగ్జామ్స్ అని అసలు తెలియదు. మా వాళ్ళు అప్పుడు చెప్తున్నా కానీ పెద్దగా అర్థం కాలేదన్నమాట. ఏంటి ఎగ్జామ్స్ అని ఢిల్లీలో వాళ్ళు చెప్పేటప్పుడు మాకు తెలిసేది కాదు. తర్వాత 2016లో అప్పుడు ఒక ఐడియా వచ్చేసరికి అప్పుడు అంతా నెట్ వచ్చేసింది, ఫుల్ అందరికి మంచి నాలెడ్జ్ వచ్చింది. అండ్ కాంపిటీషన్ కూడా చాలా పెరగడం స్టార్ట్ అయింది.
నేను ఓకే. అప్పుడు ఇంకా నా బేసిక్ నాలెడ్జ్ తో ఉన్నప్పుడు సో నేను క్లియర్ చేయలేకపోయాను అనమాట. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఫస్ట్ ఇయర్ లోనే 2 టైమ్స్ 2016 అండ్ 2017లో ఫస్ట్ ఇయర్ లోనే పోయింది. ఇంకప్పుడు నేను 2018లో కోచింగ్ జాయిన్ అయ్యి ఈ ఎగ్జామ్స్ అన్ని ఇంటర్వ్యూ దాకా వెళ్ళింది కూడా అప్పుడే సార్ మొత్తం. 2018 నుండే నా అన్ని ఎగ్జామ్స్ అన్ని క్లియర్ అవటం స్టార్ట్ అయినాయి. ఇంకా ఓకే. అలాగా ప్రతిదానికి అంటూ సెపరేట్ గా ఏం ప్రిపేర్ ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్ని సేమే ఉంటాయి సార్. అన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినట్టే అలాగే వెళ్ళాను. ఇప్పుడు ఎఫ్సిఐ కంటూ కూడా నేనేం సెపరేట్ గా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఆ టైంలో ఎస్బీఐ ఎగ్జామ్ కి నేను చాలా హార్డ్ గా ప్రిపేర్ అయ్యాను. అండ్ బై కోఇన్సిడెన్స్ ఇదేంటంటే ఒక వారంలోనే ఉంది ఎగ్జామ్. సో ఆ ప్రిపరేషన్ దీనికి చాలా హెల్ప్ అయింది నిజానికి. కవర్ అయ్యే మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం వీటిలో కూడా రావటం. అందుకనే నాకు చాలా హై స్కోర్ వచ్చింది. సో అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓవరాల్ సౌత్ జోన్‌లో సెకండ్ ర్యాంక్. బట్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సౌత్ జోన్ లో సెకండ్ ర్యాంక్ వచ్చింది, రైట్? ఓకే, వెరీ అంతే నైస్. సార్. అంటే మీరు ఏమంటున్నారంటే ఇక్కడ మీరు ఎస్బీఐకి ప్రిపేర్ అవుతున్న టైంలోనే మీకు ఎఫ్సిఐ ఎగ్జామ్ రావడం, ఆ ఎఫ్సిఐ ఎగ్జామ్ కి ఎస్బీఐ ప్రిపరేషన్ చాలా ఉపయోగపడింది అంటున్నారు. ఐ రైట్? ఐ కరెక్ట్? సార్. అంతే సార్ అది. ఆల్మోస్ట్ ఓకే. ఇంకప్పుడే జస్ట్ ఒక 1 వీక్ తేడా ఉంది. సో అది చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ఆ ఎగ్జామ్‌కి ఏంటంటే సార్ ఇది సీరియస్‌గా ఇది అటెంప్ట్ ఇవ్వాలి అని ఎళ్ళలేదు. జస్ట్ నార్మల్‌గా ఐ వెంట్ విత్ ద ఫ్లో అన్నమాట. సో ఇట్ ఓకే. హెల్ప్డ్ మీ వెరీ మచ్ దేర్. ఓకే. అయితే హర్ష, ఇప్పుడు మీకు ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని సిలబస్, దీని ప్యాటర్న్, దీని ఎగ్జామ్ ఎట్లుంటుందో ఒకసారి డిస్కస్ చేస్తారా? సార్ షూర్. దిస్ వన్ రైట్? ఓకే. ఎస్‌బీఐకి యాక్చువల్లీ బేసిక్ ప్యాటర్న్ కూడా సేమ్ బ్యాంక్స్ లాగానే ఉంటది సార్. 35, 35, 30. 35 రీజనింగ్, 35 మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 30 ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే. బట్ దీనికేంటంటే సార్ బ్యాంక్ అంత టఫ్ ఉండదు. ఇట్ ఓకే. ఈస్ వెరీ ఈజీ టు మోడరేట్ లెవెల్ పేపర్ విల్ బి దేర్. అండ్ కట్ ఆఫ్స్ కూడా యాక్చువల్లీ అంతే హై ఉంటాయి సార్. ఎంత అంటే ఓకే. నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు అలా చూసుకుంటే 100కి 98.25 అలా వచ్చింది సార్ స్కోర్ అప్పుడు. 98.25 అవుట్ ఆఫ్ 100. అవుట్ ఆఫ్ ఓ 100 మై 98.25 వచ్చింది. ఓ మై గాడ్. ఓకే, అండ్ మీకు వచ్చిన స్కోర్? నాకు వచ్చిన స్కోర్ సార్ అది. అండ్ జనరల్ కట్ ఆఫ్ ఇట్ వాస్ అరౌండ్ 94.75. ఓకే. యువర్ కట్ ఆఫ్ ఇట్ వాస్ అరౌండ్ 94.75. ఇంకేంటంటే నీకు ఈజీగా ఉందంటే వేరే వాళ్ళకి కూడా అంతే ఈజీగా ఉంటది. యా. సో అది స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్‌లో ఎక్కడ కొంచెం టెన్షన్ పడకుండా నీట్‌గా పెద్ద ఇది ఎగ్జామ్ ఇంక నార్మల్ ఎగ్జామ్ లాగా రాసేస్తూ ఉంటే మనకేం పెద్ద అనిపించదు. నేను ఇది అంత సీరియస్‌గా తీసుకొని ఎళ్ళలేదు. సో నార్మల్‌గా బ్యాంక్ ఎలా రాస్తూ ఉండేవాడినో అలాగే రాసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ ఇంకంతే అది అసలు చూసుకోలేదు గూడా. అలాగే వెళ్ళిపోతూనే ఉంది. ఆ స్కోర్ కూడా ఇంక అలాగే వచ్చేసింది. స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 94.75 అంటే ఇక్కడ 0.5 మార్క్స్‌తోనే అన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. సో ఓకే. అంత జాగ్రత్తగా ఉండాలి. అది అయిపోయిన సో తర్వాత నెక్స్ట్ టైర్ 2 ఉంటది. ఎక్స్‌క్యూజ్ మీ. ఏ ఇక్కడ మీరు చూస్తే పేపర్ 1 ఇది, పేపర్ 2 ఇది కదండీ! పేపర్ 1, పేపర్ సార్. 2. అదే పేపర్ సార్. 1 ఫేజ్ లో 1, యూ ఫేజ్ హావ్ 100 క్వెషన్స్ అండ్ పేపర్ 2 లో 120 ఎంసీక్యూస్ ఉంటున్నాయి అన్నమాట. యా. సార్. అయితే ఇక్కడ పేపర్ 1 లో 35 క్వెషన్స్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, 35 రీజనింగ్ ఎబిలిటీ, 30 ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీకు ఎంత వచ్చింది స్కోర్? ఇంగ్లీష్ ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ వచ్చింది సార్ నాకు. మై గాడ్, 30 అవుట్ ఆఫ్ 30. యా. 30 ఔట్ ఆఫ్ దీనికి 30. ఏంటి మీరు ఫాలో అయిన టెక్నిక్స్ ఏంటి హర్ష? ఇది ప్రెజెంట్ సార్ ఇది 2018లో ఇది యాక్చువల్ 2019 నోటిఫికేషన్ సార్ ఇది. ఓకే. 2018లో నేను కోచింగ్‌కొచ్చాను. దాంట్లో మీరు చెప్పిన ఇంగ్లీష్ కూడా బానే హెల్ప్ అయింది నాకు. యాక్చువల్లీ ఒక సెన్స్ అనేది నాకు ఫార్మ్ అయింది. ఓకే. దీంట్లో యాక్చువల్లీ మనకి తెలిసిందే కదా సార్. మనకి మీనింగ్స్ అయన్నీ ఏమి అడగరు. చాలా తక్కువ. ఓకే. సో, యాక్చువల్లీ రూల్స్ ప్రకారం మనం పర్ఫెక్ట్‌గా ఉంటే అది చాలా హెల్ప్ అయింది సార్. మొత్తం ఆ రూల్స్ అన్నీ మీరు టీచ్ చేయడం అదంతా. సో, వెరీ అది నైస్. అలా స్కోర్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సార్ అదంతా. బ్యాంక్ ఎగ్జామ్స్‌లో కూడా అంతే సార్. మోస్ట్‌లీ మీనింగ్స్ అండ్ ఆల్ వాళ్ళేం అడగరు సార్. ఈఎమ్స్ అయన్నీ. కానీ రూల్స్ అయి కూడా మేజర్ పార్ట్ సార్ అదంతా బాగా హెల్ప్ అయింది. ఎస్ఎస్‌సికి రావడం అనేది ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ రావడం కూడా అలాగే సాధ్యమైంది సార్ మొత్తం. యా, మీరు స్టాఫ్ సెలక్షన్ దాన్ని కూడా కమిషన్ కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు దాంతో కామన్ సెన్స్ అనేది ఏర్పడింది. అసలు వాట్ టు డూ, వాట్ నాట్ టు అనేది. అదేనా మీరు అంటుంది? ఓకే. సార్
ఇంగ్లీష్ వరకు చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషనే నిజానికి చాలా హార్డ్ సార్. యా బ్యాంక్స్ అండ్ వేరే వాటితో కంపేర్ చేసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషనే కొంచెం హార్డ్‌గా ఇస్తారు పేపర్. అండ్ ఈసారి టైర్ 2లో కూడా నాకు ఇంగ్లీష్ దగ్గర దగ్గర 192.5 వచ్చింది సార్ మార్క్స్ అంతా. మై గాడ్నెస్, అవుట్ ఆఫ్ 200 యూ గాట్ 192.5. అది రాస్కోర్ అంత వచ్చింది సార్ ప్రెజెంట్. రాసుకోవచ్చు, నార్మలైజేషన్ తర్వాత చూద్దాము. అయితే మళ్ళీ పేపర్ 2లో మళ్ళీ మీకు జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, జనరల్ అవేర్నెస్, కరెంట్ ఈవెంట్స్, డేటా అనాలిసిస్ ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్. వాట్ ఈస్ దిస్? దీన్ని ఎట్లా, ఈ ప్రెజెంట్ ఎట్లా తీసుకున్నారు హర్ష? హౌ డిడ్ యూ సార్ ఇది ఫస్ట్ సిచ్యువేషన్? ఫేజ్ 1లో కొంచెం ఈజీగా వచ్చింది కాబట్టి, అండ్ చెప్పాను కదా సార్ ఇది యాక్చువల్లీ ఎస్బీఐ దగ్గరే వచ్చింది ఎగ్జామ్. సో ఎస్బీఐకి నేను చాలా హార్డ్‌గా ప్రిపేర్ అయ్యాను. అప్పుడు ఒక 4 మంత్స్ జనరల్ కరెంట్ అఫైర్స్ అదంతా బాగా హార్డ్‌గా ప్రిపేర్ అయ్యి వాటన్నిటికి డైలీ చూసుకుంటూ వెళ్ళేవాడిని. సో నాకు ఆ ప్రిపరేషన్ దీంట్లో చాలా హెల్ప్‌ఫుల్ అయింది సార్. ఎందుకంటే వారం రోజులే తేడా ఉంది కాబట్టి వాళ్ళు కరెంట్ అఫైర్స్ దానికంటే బయటికి ఎక్కువ వెళ్ళే స్కోప్ అనేది లేదు. అండ్ ఎస్బీఐతో కంపేర్ చేసుకుంటే పేపర్ లెవెల్ కూడా అంత హార్డ్ ఏం ఉండదు అని చెప్పేసేసి నేను ఎస్బీఐ ప్రిపరేషన్‌తోనే దీనికి ఎళ్ళాను. దీంట్లో ఎక్కువ అడిగింది డిఫరెన్స్ ఏంటంటే ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది. హర్ష, ఐ హావ్ ఎ క్వశ్చన్ హియర్. సార్. బేసికల్లీ నువ్వు ఇంటెలిజెంట్వా, లేకపోతే హార్డ్ వర్కర్వా, స్మార్ట్ వర్కర్వా, లేకపోతే ఏమన్నా మ్యాజిక్స్ ఉన్నాయా, లేకపోతే సౌత్ జోన్ టాప్ లో రావడానికి, యూఆర్ కేటగిరీలో ఫస్ట్ రావడానికి అసలు ఏంటి? వాట్ ఈస్ దట్? లేకపోతే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాడవా? హౌ డు యూ పుట్ యువర్ సెల్ఫ్ హియర్? ఇది జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ ఈవెంట్స్ మాత్రం సార్ దానికి బానే హార్డ్ వర్క్ చేశాను సార్ నేను. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్‌లో ఉండేవాడిని. మళ్ళీ వీక్లీ రౌండ్ అప్ చేసేవాడిని. ఇది యాక్చువల్లీ కరెక్ట్‌గా చెప్పాలంటే సార్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా అప్ టు డేట్ ఉండాలి సార్ దానికి. వీళ్ళు ఎగ్జాక్ట్లీ. అడిగేది ఒక 6 మంత్స్ మోస్ట్‌లీ లేదంటే 4 మంత్స్ టైట్. అంటే 4 మంత్స్ ఫుల్ చూసుకోవాలి. నేను ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ చూసేవాడిని. ప్లస్ వీక్లీ దాన్ని రౌండ్ ఆఫ్ చేసేవాడిని. ప్లస్ ప్లస్ మళ్ళీ మంత్లీ గూడా పీడిఎఫ్స్ అంతా అలా చూసేసరికి సో, ఓవరాల్ రౌండ్ అప్ అయిపోయేది. అండ్ ఐ యూజ్డ్ టు రిమెంబర్ థింగ్స్ అన్నమాట. కొంచెం కొంచెం ఆ 4 మంత్స్‌లో జరిగిన ఈవెంట్స్ అన్నీ గుర్తుండేవి. ఆ ఎగ్జామ్ వరకు సరిపోయేటట్టు. ఓకే. దాని వరకు మాత్రం నిజంగా చాలానే హార్డ్ వర్క్ చేశాను. రీజనింగ్ అదంతా ఏంటంటే సార్, ఇంకా ఒక ర్యాపో అనేది వచ్చేసింది నాకు. సో, ఐ ఓకే. కుడ్ డూ అన్నమాట. ఆల్‌మోస్ట్ ఒకసారి మాక్ టెస్ట్‌లు రాస్తూ ఒక 2, 3 మాక్ టెస్ట్ రాసేసరికి నాకు అలవాటయిపోయేదన్నమాట ప్యాటర్న్ అంతా. అండ్ నేను ఓకే. ఆ లెవెల్‌లో చేయగలిగేవాడిని. ఎందుకంటే ఇప్పుడు హార్డ్‌గా ఉందంటే అది నిజంగా ఎవరు చేయలేరది. యా. అలాగే ఉంటుంది క్వెషన్స్ అన్నీ. హార్డ్‌గా ఉందంటే ఇంక అది ఎవరు చేయలేరు. అందుకని వచ్చిన వరకు చేసేసుకొని ఎంతవరకు చేయగలవో అది యాక్యురేట్‌గా చేసుకొని వెళ్ళటమే ఎస్‌బీఐలో మెయిన్ మోటో ఉండేది. అలాగే ఓకే. చేసుకొని వెళ్ళేవాడిని. ఇప్పుడు వేరే ఎగ్జామ్స్‌కి కూడా అదే లెవెల్ ప్రిపరేషన్స్‌తో ఎళ్ళేవాళ్ళం సార్. సో, అలాగా అది సక్సెస్‌కి అదే వే అనేసి చెప్పొచ్చు సార్ మొత్తం. బట్ యు మేనేజ్డ్ ఇట్ ఏదైనా గాని బ్యూటిఫుల్లీ. యా, యూ మేనేజ్డ్ ఇట్ బ్యూటిఫుల్లీ హర్ష. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకి కొత్తగా ఐబి ACIO2 అసిస్టెంట్ సెంట్రల్ సార్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2, అదే మీరు రాసిన ఎగ్జామ్, మీరు అది ఇంటర్వ్యూ ఉంది సార్. దానికి వెళ్ళారు. నేను అసలు మిమ్మల్ని వదలను. మన స్టూడెంట్స్ కి మీరు ఎంతో కొంత ఇప్పుడు ఫేవర్ చేయాలి. IBACIO2 ఇప్పుడు పేపర్ 1, టియర్ 1, టియర్ 2, టియర్ 3 పెడుతున్నారు ఇప్పుడు. టియర్ 1లో 20 అంటే 5 ఆ! పార్ట్స్. న్యూమరికల్ ఎబిలిటీ 20 పెట్టారు, రీజనింగ్ 20, ఇంగ్లీష్ 20, జనరల్ అవేర్నెస్ 20, జనరల్ స్టడీస్ 20. టియర్ ఆ! 2లో ఎస్ఏ రైటింగ్ అండ్ ప్రెసీ రైటింగ్. టియర్ 3 ఆ! ఇంటర్వ్యూ. మీరు స్టూడెంట్స్ కి ఏం సజెషన్ ఇస్తారు? మీరు ఇంత హెవీ సిలబస్ ని క్రాక్ చేశారు కాబట్టి మీరు ఇచ్చే, ఆల్రెడీ మీరు ఐబీ టియర్ 1, టియర్ 2 కూడా క్లియర్ చేశారు. టియర్ 3 ఇంటర్వ్యూ కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోయి ఉండొచ్చు. ఆ, ఆ! మీకు బ్యూటిఫుల్ జాబ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ. సో మీరు స్టూడెంట్స్ కి ఏం షేర్ చేస్తారు? ఎట్లా చదవాలి, ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా పెట్టుకోవాలంటారు? కమ్ ఆన్, ప్లీజ్ గో అహెడ్. ఫస్ట్ అంతా బేసిక్స్ అనేది ఫుల్ క్లారిటీ ఉండాలి సార్ మనకి. సబ్జెక్ట్ ఓకే. రాకుండా డైరెక్ట్‌గా ఎగ్జామ్‌కెళ్ళటం అనేది లిటరల్లీ వేస్ట్ అన్నమాట. ఫస్ట్ బేసిక్స్ అన్నీ ఫుల్ క్లారిటీ ఉండాలి. ఈజీగా ఒక షార్ట్ వేలో చేయగలిగేది ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే బయట చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అన్ని షార్ట్ వేస్ వచ్చినప్పుడు మనం లాంగ్ వేలో చేస్తామంటే అది చాలా స్లో అయిపోతాం. సో, అది. ఎందుకంటే చాలా టైట్ పొజిషన్ ఉంది. స్టూడెంట్స్ అంతా ఎంత హార్డ్ పేపర్ ఇచ్చినా గాని దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్. దే ఆర్ డూయింగ్ ఇట్. సో, వి ఆల్సో మస్ట్ బి మనం కూడా రేస్‌లో ఉండాలంటే మాత్రం మనము చేస్తూనే ఉండాలి. మెయిన్ యా. చేయాల్సిందేంటంటే సార్
బేసిక్స్ అన్ని క్లారిటీగా ఉండాలి మొత్తం మనకి. అండ్ నెక్స్ట్ మాక్ టెస్టులు తీసుకొని అది ప్రాక్టీస్ చేయాలి సార్ మొత్తం. అది తీసి సరే ఫస్ట్ టెస్ట్‌లో చాలా తప్పులు పోయినాయి అంటే మనం డిస్కరేజ్ అవ్వకూడదు. అసలు డిస్కరేజ్ అవ్వకూడదు. అంతే ఇక్కడ నాకు రాలేదు, నేను చేయలేదు. బట్ ఏంటంటే ఆ మిస్టేక్స్ అన్ని మనం రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకొని నెక్స్ట్ వచ్చినప్పుడు అది తప్పు పోకూడదు. వెరీ నెక్స్ట్ అదే నైస్. సమ్ వచ్చితే ఇంకా నెక్స్ట్ టైం తప్పు పోకూడదు. అలా ఉండాలి సార్ ప్రిపరేషన్ అనేది. ఏదైనా గాని ఫస్ట్ టైమ్ తప్పు పోయిందంటే ఓకే. ఇది నాకు రాదు. నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడే అని చెప్పేసి నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అదే సమ్ వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా దాన్ని వదలకుండా దాంట్లో స్కోర్ చేయాలి. అది రివిజన్ స్ట్రాటజీ సార్. ఈ ఎగ్జామ్స్‌కైతే మెయిన్ ఇప్పుడు అదే ప్రాక్టీస్‌లో మాక్ టెస్ట్‌లు రాయటం అండ్ రివైజ్ చేసుకుంటూ అలా ఇంప్రూవ్ అవ్వుకుంటూ ఎళ్ళటం. అది వెరీ నైస్. మెయిన్ సార్. అలా ఉండగలిగితేనే ప్రెజెంట్ అయితే రేస్‌లో ఉండే. ఎక్కడైతే మిస్టేక్స్ ఎక్కువ కరెక్ట్ చేయటం కాదు సార్. ఎక్కువ తక్కువ మిస్టేక్స్ చేస్తే అదే సక్సెస్ అవుతాం సార్ అక్కడే. ఎంత అది తక్కువ మిస్టేక్స్ చేయగలిగితే నువ్వు అంత పైకెళ్తావు. అది అది సార్. సో అండ్ మిస్టేక్స్ నెక్స్ట్ అనేది మానవ సహజం అంటారు. హ్యూమన్ టెండెన్సీ. ఎన్ని తక్కువ మిస్టేక్స్ చేస్తే మనం అంత టాప్‌కి వెళ్తాం. అంతే కదా ఇప్పుడున్న పోటీ అంతే సార్. ప్రపంచం. యాహ్! ప్రెజెంట్ ఉన్నది అంతే సార్. చాలా వరకు ఎన్ని తక్కువ మిస్టేక్స్ చేయగలిగితే నువ్వు అంత లాడర్‌లో అంత పైనలో ఉంటావు సార్ అంతే. యాహ్! 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 నెక్స్ట్ సెకండ్ టైర్‌లో వచ్చేసేసి ఇది కదా సార్. థీసిస్ రైటింగ్ అండ్ ఎస్సే. ఎస్సే. యాక్చువల్లీ అది క్వాలిఫైయింగ్ స్టేజ్. బట్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇట్ ఈస్ గుడ్ టు స్కోర్ మోర్. ఓకే. ప్రిసిస్ రైటింగ్ అంటే ఒక ఎస్సేని లెస్ నంబర్ ఆఫ్ వర్డ్స్‌లో రాయటం. అవును. యాక్చువల్లీ మీరు కోచింగ్ ఇస్తారు కాబట్టి సార్ అది చెయ్యొచ్చు. అదే కొంచెం అదే చేశారు. హ్మ్. ఎస్సే రైటింగ్ కూడా సేమ్ అంతే. చాలా జనరల్ టాపిక్ వస్తది. సో అదంతా రాసుకోవచ్చు. 18 మార్క్స్ ఉంటది క్వాలిఫై. బట్ ఇట్ ఈస్ గుడ్ టు స్కోర్ మోర్. 50 ఔట్ ఆఫ్ 50 మార్క్స్ ఉంటది పేపర్. ఇట్ ఈస్ గుడ్ టు స్కోర్ మోర్. అండ్ ఇంటర్వ్యూ నా ఎక్స్‌పీరియన్స్ అయితే నా వరకు అడిగింది చాలా జనరల్‌గా డిఫరెంట్‌గా అడిగారు. నాది ఎలక్ట్రికల్ స్ట్రీమ్ కాబట్టి అది కొంచెం ఎలక్ట్రికల్ అడిగారు. సో ఐ అడుగుంటారు. కుడెంట్ ఆన్సర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యెస్. ఇంకా జనరల్‌గా కొన్ని వేరే క్వెషన్స్ అడుగుతారనుకున్నాను. కానీ అయి అడగలేదు. ఇంకా ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అడిగేసరికి కొంచెం టెన్షన్‌గా ఫీల్ అయ్యాను. అదే నాది యాక్చువల్‌గా ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యేసరికి ఓకే. అంతకు ముందాక ఏ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. అదే ఫస్ట్ ఇంటర్వ్యూ. సో కొంచెం టెన్స్‌గా ఫీల్ అయ్యి సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు ఇంటర్వ్యూ. ఇంకా అలాగే అయిపోయింది. నథింగ్ టు పానిక్. మీకు ఇంకా చాలా మంచి ఇదిలో ఉన్నారు. క్లౌడ్ 9లో ఉన్నట్టున్నాను. నేను క్లౌడ్ 9లో ఉన్నాను ఇప్పుడు. మీకు 98.25 అంటే మా స్టూడెంట్స్‌కి నేను అదే అంటాను. ఇప్పుడు జరిగే ఐబీ ఎగ్జామ్‌లో కూడా 98.25 తెప్పించుకోండి 100కి మీరు ఇంకా టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అన్నట్టు, ట్రైన్డ్ అట్ డెహ్రాడూన్ అన్నట్టు అట్లా ఉంటారు. సో బ్యూటిఫుల్ హర్ష. మీతో చాలా మంచి ఇన్పుట్స్, సజెషన్స్ కూడా ఇచ్చారు మీరు. సో నేను చెప్పేది ఒకటేనండి. లాస్ట్ పాయింట్ ఫర్ యూ. ఈస్ కోచింగ్ నెసెసరీ? కట్ షార్ట్ గా చెప్పండి. అసలు కోచింగ్ అవసరమా ఇప్పుడున్న స్టూడెంట్స్ కి? అది చెప్పాను కదా సార్. హైదరాబాద్‌కి నేను 2016లో వచ్చాను. అప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నాననమాట. దేనికి బ్యాంక్స్ కానీ, కానీ ఓకే. ఏంటంటే నాది సరిపోయేది కాదు. నాకు నాలెడ్జ్ ఉంది. బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఏది ఏ క్వెషన్ ఇస్తే ఎలా చేయాలో ఆ నాలెడ్జ్ ఉండేది. కానీ అది ఫాస్ట్‌గా చేసే టెక్నిక్ అనేది నా దగ్గర ఉండేది కాదు. ఓకే. సో 2018లో నేను కోచింగ్ జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నాది ఎగ్జామ్స్ అనేవి క్లియర్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అది. ఇది బేసికల్లీ కోచింగ్‌లో కంపల్సరీ అని చెప్పను గానీ, బట్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ సార్. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుస్తది సార్. బయట ఎంత కాంపిటీషన్ ఉంది. నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నావు. నువ్వు ఒక్కడివే చదువుకుంటే ఓకే. యూ మే గెయిన్ నాలెడ్జ్. బట్ బయట కాంపిటీషన్ ఎలా ఉందో అది ఫిజికల్‌గా మాత్రం తెలిసే ఛాన్స్ అనేది అసలు ఉండదు సార్ అది. బయట ఉంటే ఎగ్జాక్ట్‌లీ. నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నావు. నీ క్లాస్ రూమ్‌లో నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నావు. వాళ్ళు ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళంతా. నువ్వు ఏ ర్యాంక్‌లో ఉన్నావు వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటే. సో, అలా ఉంటే వాళ్ళతో పాటు ఉంటే మనకి డిస్కషన్ గూడా అవుతది సార్. ఈ అంతే. సబ్జెక్ట్ అంతా ఇలాగవుతుంది. నేనిక్కడ ఇది మిస్టేక్ జేశాను. నువ్వు ఎలా జేసావు? నువ్వు ఎలా బెటర్‌గా జేసావు? ఈజీగా ఏమన్నా సాల్వ్ అయ్యేది. నాకలా చాలా ఉండేది సార్. అక్కడ ఉండేటప్పుడు కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఈజీ మెథడ్స్ చెప్పేవాళ్ళు. నువ్వు ఎందుకు ఇంత లాంగ్ తీసుకుంటున్నావు? ఇలాగ కట్ షార్ట్‌లో ఇలాగ వస్తూ ఉంటది గదా! సో, అలాగా నా ప్రిపరేషన్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. స్పీడప్ అయింది. స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది చాలా యూజ్‌ఫుల్ అయింది. వేరే వాళ్ళకి కొన్ని కొత్త టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఈజీగా చేయొచ్చు. సో, ఓకే. మంచి యూజ్‌ఫుల్ అవుతది సార్. కోచింగ్ అనేది ఒక బేస్ అనేది మనకి ఈజీగా క్రియేట్ చేస్తది సార్ అది. వెరీ దట్స్ వై ఐ నైస్. విల్ సే కోచింగ్ ఈస్ నెసెసరీ అని అయితే నేను చెప్తాను. ఇంకా మిగతాది ఇట్స్ అప్ టు దెమ్. అది అట్లా. సో ఇప్పుడు నా అనాలిసిస్ చెప్తాను హర్ష. నాకు మీకు తెలిసినప్పటి నుంచి
మిమ్మల్ని ఒక స్టూడెంట్ నుంచి ఇప్పుడు FCIలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద నేను చూస్తున్నాను మిమ్మల్ని. ఇప్పుడు నన్ను అడిగితే హర్ష ఒక స్టూడెంట్ కింద ఒక ఛాంపియన్ అని చెప్పొచ్చు. చక్కగా స్టూడియస్ గా చదువుతూ ఉండేవాడు. ఎప్పుడునో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగడం జరిగేది. వాట్సాప్ లో కానీ అట్లా సోషల్ మీడియాలో కానీ ఏమన్నా క్వైరీస్ వచ్చినప్పుడు నాకు పంపించేవాడు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే, అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఏది అవ్వట్లేదు. అంటే ఏది అవ్వట్లేదు ఇన్ ద సెన్స్ లాస్ట్కి వచ్చింది మళ్ళీ కొంచెం త్రుట్లో తప్పిపోతుంది. సో IBPS, SBI, IB ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు SSC CGL హీఈస్ అవైటింగ్ ద రిజల్ట్ ఈజ్ యెట్ టు కమ్ అవుట్. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ ఈ రెండు ఎక్కువ ఉన్నాయి హర్ష మీకు. ఓకేనా? ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎగ్జాజరేట్ ద థింగ్స్. నేను చెప్తాను ఏంటంటే ఒక స్టూడెంట్ కి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పేషెన్స్ మీలో చూశాను. నేను ఇప్పుడు కూడా మీ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే పేషెన్స్, పర్సివరెన్స్, ప్రాక్టీస్, PPP ఈ 3P మోడల్ ఫాలో అవ్వండి చాలు. సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు ఏమైంది? హర్ష సౌత్ జోన్ టాపర్, UR కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్. ఇంకా అది చాలు కదండి ఒక స్టూడెంట్ కి, ఇంకా అంతకంటే ఏం కావాలి? అండ్ హీఈస్ వెరీ హ్యాపీ నౌ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. హోప్ యూ గైజ్ ఆర్ వెరీ హ్యాపీ ఫర్ మిస్టర్ హర్ష. నేను అంటుంది అది. ఈ 3P మోడల్ ఫాలో అవ్వండి, అందరికి మంచి సక్సెస్ వస్తుంది. అండ్ విషింగ్ యూ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హర్ష మీ తరపున కూడా హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తే మరి వీ కెన్ కంక్లూడ్ ద సెషన్. సార్ చెప్పింది మాత్రం నిజంగా అది చాలా రైట్. పేషెన్స్ అనేది ప్రెసెంట్ ఉన్న ఎగ్జామ్స్ లో నిజానికి చాలా చాలా ఇంపార్టెంట్. నాది SBI సెకండ్ టైం ఇంటర్వ్యూ పోయినప్పుడు మాత్రం నేను చాలా డౌన్ గా ఫీల్ అయ్యాను. బట్ అలా కంటిన్యూ చేశాను. దెన్ ఐ గాట్ ఇన్ టు FCI. సో పేషెన్స్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రై టు రైట్ మోర్ ఎగ్జామ్స్, డూ ప్రాక్టీస్, వర్క్ హార్డ్ అండ్ డూ స్మార్ట్ వర్క్ మోర్ దాన్ హార్డ్ వర్క్. అది చాలా ఇంపార్టెంట్. కొన్నిటికి మాత్రం హార్డ్ వర్క్ తప్పదు. ఈ కరెంట్ అఫైర్స్ వాటన్నిటికీ హార్డ్ వర్క్ చేయాల్సిందే తప్పదు. కానీ ఎగ్జామ్స్ మాత్రం స్మార్ట్ వర్క్ చేయకపోతే మాత్రం ప్రెసెంట్ చాలా కష్టంగా ఉంటుంది సినారియో. సో బీ పేషెంట్, డూ హార్డ్ వర్క్ అండ్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. See you. Thank you, sir. Bye. See you, sir. Jai Hind. Bye now.